ఫస్ట్ టైం మన రైడ్లో టన్నెల్లోంచి పోవడం ఇదే ఫస్ట్ టైం. కదిలించినప్పుడు లైట్ వస్తుంది కదా, బ్లూయిష్ లైట్, అది బయో లూమినెన్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు టైం వచ్చి మనకి 7:30 అయితే అవుతుంది. మనమైతే మళ్ళీ పాలక్కడ్ జంక్షన్కి అయితే వచ్చేసినాము. అదే మన ట్రైన్ వెనకాల ఉండేది. ఇది ట్రైన్ చాలా ఫాస్ట్గా వచ్చేసింది. మామూలుగా 8కి అటు రావాలి, ఇక్కడికి 7:40కి అయితే వచ్చి దింపేసింది. అది పరిస్థితి. సో మనమైతే ఇప్పుడు టిఫిన్ తినేదానికి వచ్చాము. ఏదో చెప్పారు ఇడియప్పం అంట. ఇడియప్పము పేరు తినేదానికి బాగుంది కదా అని ఇడియప్పం చెప్పిన. అది వచ్చి 9 ఏంటంటే అది ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ కొచ్చికి వెళ్తున్నాం. ఇది కొచ్చి ఇక్కడి నుంచి 140 కిలోమీటర్స్ ఉంది. 140 మనకి 3.5 hours అయితే చూపిస్తూ ఉంది. మనమైతే ఈరోజు అక్కడ కొచ్చిలో స్టే చేసి బండి సర్వీస్ పెట్టాలి, అట్టే పోతా ఉంది. మనం పోయినసారి పెట్టిద్దాం అనుకున్నాం, కుదరలా. ప్రస్తుతానికైతే బైక్ తీసుకునేదానికి వచ్చా. నాకైతే బైక్కి 200 దొబ్బినారు, ఏం చేయలేము. మనమైతే బైక్ తీసుకున్నాం. ఎంత ఏడుంది, ఎట్టుందో అంతా గలీజ్ అయిపోయింది. చూపిస్తా. మన బైక్ ఏ పొజిషన్లో ఉందో చూడండి, గందరగోళం అయిపోయింది. ఎయిర్ 600 ఎత్తుకోండి. ఇప్పుడు మనం టన్నెల్లో నుంచి పోతున్నాం. మామూలుగా ఉండదు మనతో. లేదమ్మా టన్నెల్ ఇడా. ఫస్ట్ టైం మన రైడ్లో టన్నెల్లోంచి పోవడం ఇదే ఫస్ట్ టైం. హే ప్రభు, ఏమైనా ఉందా? చల్లగా ఉందిడా. మొత్తానికి మన రైల్లో ఫస్ట్ టన్నెల్ వచ్చేసాము. ఇదిగోండి కొచ్చి మెట్రో. The exhaust of AC, non-AC rooms, dormitory. Rooms available 1 hour for photo shoot anta. Non-AC booking है. You are from Tamil Nadu. Andhra. సో మనమైతే హాస్టల్కి వచ్చి నైట్ ట్రైన్ జర్నీ అందరూ అట్లా జర్నీలోనే హాస్టల్లో పోయి కొనుక్కున్నాము. ఇంకా స్నానం చేసి సాయంత్రం తినేదానికి వచ్చినాం. ఏంటంటే గోబీ మంచూరియా తినేసి మళ్ళీ హాస్టల్కి అయితే వెళ్ళిపోతాము. కుదిరితే ఇక్కడ ఒకటి బయో లూమినెన్స్ ఎఫెక్ట్ అవుతుంది, అది పోదాం. మ్యాక్సిమం ట్రై చేస్తా, ఎందుకంటే హాస్టల్కి వెళ్ళిపోయి కొనుక్కునేది. సో ఇప్పుడైతే మనము కొచ్చిలో ఒక ప్లేస్కి అయితే వచ్చాము. నైట్ ఇప్పుడు 10 అయితే అవుతుంది టైము. ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చాము. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ నీళ్ళు అనేటివి మెరస్తాయి అనమాట. అదేంటి బయో లూమినెన్స్ అని. మనం కానీ దాన్ని నీళ్ళని అలజడి చేస్తే అయితే నీళ్ళు అనేటివి ఒక బ్లూ కలర్ లైట్ వస్తుంది. అదిగోండి అట్లా కదిలించినప్పుడు లైట్ వస్తుంది కదా, బ్లూయిష్ లైట్, అది బయో లూమినెన్స్ అంట. అంటే ఈ వాటర్లో కెమికల్ రియాక్షన్ వల్ల మనకి ఆ లైట్ అనేది జనరేట్ అవుతుంది. అదిగోండి. చంద్రుడు ఉండడం వల్ల అయితే మనకి లైటింగ్ ఎక్కువ అయిపోయి ఆ లైట్ కనిపించట్లే. నైట్ 12 దాకా ఉందాం అనుకున్నాం, కానీ క్రౌడ్ అంతా తగ్గిన తర్వాత ఇది మధ్యలో జరికిస్తూ ఉంది. చినుకులు పడతా వాన. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని వెళ్ళిపోదాం అనుకుంటా ఉండా. వచ్చేటప్పుడు కొంచెం ఆడబడింది, మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ ఇందాక చినుకులు కొనుక్కున్నాయి, మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు వెళ్ళిపోతే మంచిది, మళ్ళీ తడుచుకొని పోయి జలుబు చేసి మళ్ళీ రేపు పొద్దున ఎందుకు ముసుగు చేసినాము. పాలక్కడి నుంచి వచ్చి మనకి దాదాపు ఒక 150 కిలోమీటర్లు అయితే వచ్చింది.
50 కిలోమీటర్స్. మనమైతే ఇప్పుడు ఆగున్నాం. ఇప్పుడు అయితే ప్రజెంట్ కొచ్చిలో అయితే ఆగున్నాము. ఇంకపోతే నేను వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.